ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పార్టీలు వేరైనా ఆ ఇద్దరి నేతల బంధం బలమైందా? పక్క పార్టీ నేతతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేస్తున్న ఆ ముఖ్య నేత ఎవరు? కీలక నేత తీరుపై రుసరుసలాడుతున్న సీనియర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారా? మహా సిమెంట్ల దృఢమైన బంధాన్ని పెంచుకున్న ఇద్దరు నేతలు ఎవరు? పార్టీలు వేరైనా ఆ ఇద్దరి నేతల మధ్య బంధం ఎందుకు పటిష్టంగా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ల మధ్య బంధం పెన్నా సిమెంట్లా పెనవేసుకుపోయిందన్న చర్చ సాగుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ పైన బండి సంజయ్ అనుచరుల దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ వాహనాన్ని బీజేపీ అల్లరిమూకలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించిన తీరును సొంత పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోషల్ మీడియా వేదికగా బీజేపీ దాడుల్ని స్వాగతిస్తున్నామని ప్రకటించడం సొంత పార్టీలో కలకలం రేపుతోంది. ప్రత్యక్ష దాడులను ఖండించాల్సింది పోయి ఎలా సమర్థిస్తారని ప్రశ్నిస్తున్నారట. సీఎం రేవంత్ నోటీసులో లేకుండా వారు రియాక్ట్ కారనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద మరో ఎమ్మెల్యే కారును ధ్వంసం చేస్తుంటే పోలీసులు వ్యవహరించిన తీరు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బంధానికి అద్దం పడుతుందని కాంగ్రెస్ సీనియర్లు రుసరుసలాడుతున్నారు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు పార్టీకి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలిగిస్తున్నాయని అసలు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఎజెండాతో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తుందని సీనియర్లు కొందరు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ స్నేహహస్తంపై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతల్లో అనుమానాలున్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా ఎపిసోడ్లో అది నిజమైందని అంటున్నారు హస్తం పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా బండి సంజయ్ ఏనాడు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించింది లేదు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ సహా రాష్ట్ర నాయకుల్ని టార్గెట్ చేసే బండి సంజయ్ ముఖ్యమంత్రి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి విమర్శలు చేయలేదు. వీటన్నింటినీ గమనించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇద్దరి మధ్య బంధం కొనసాగితే తమ ఉనికికే ముప్పు వస్తుందని భావించి కాంగ్రెస్ హైకమాండ్ కు కంప్లైంట్ చేశారట. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో అధిష్టానం అలర్ట్ అయి రేవంత్, బండి సంజయ్ల మధ్య బలమైన బంధానికి బ్రేక్ వేస్తుందో లేక రేవంత్ రెడ్డి ఇచ్చే మూటలకు హైకమాండ్ మౌనం వహిస్తుందో చూడాలి.